श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ ఏకనాథ విరచిత శ్రీ ఏకనాథ భాగవతం తెలుగు సేత సాయినాథుని నారాయణరావు ఎస్విఎల్. ఏకవాక్యం. కృష్ణం వందే జగద్గురుం. ఏకనాథ భాగవతము అంటే ఏకనాథుడు రచించిన భాగవతమని అర్థము. తెలుగులో పోతన రచించిన భాగవతమును పోతన భాగవతమని ఎట్లు చెప్పుకొనుచున్నామో అట్లే మరాఠీ భాషలో ఏకనాథుడు రచించిన ఈ గ్రంథమునకు ఏకనాథ భాగవతమని ప్రసిద్ధి కలిగినది. అయితే ఇక్కడ 1-2 మాటలు వివరణ కోసం సూచనగా తెలియజేయవలసి ఉంది. వ్యాస మహర్షి సంస్కృతమును రచించిన 12 స్కంధముల మహాభాగవతమును పోతన తెలుగులో కూడా 12 స్కంధముల తెలుగు మహాభాగవతముగా వెలయించినాడు. పోతన రచన చెంపు కావ్యము అనగా పద్య గద్య ఉభయాత్మకమైన రచనము. ఇక ఏకనాథ భాగవత విశేషమేమనగా ఇది సంస్కృత మహాభాగవతమునందలి ఒకే ఒక్క ఏకాదశ స్కంధమునకు మాత్రమే మరాఠీ భాషలో ఓవి ఛందస్సులో వ్రాయబడిన వ్యాఖ్యానాత్మకమైన గ్రంథము. ఏకనాథుడు రచించిన 18,798 ఓవిల వ్యాఖ్యాన రచనయే ఏకనాథ భాగవతమని ప్రశస్తిని పొందినది. ఇది ఏకనాథుని రచనాశక్తికి నిరుపమాన నిదర్శనమని చెప్పవలెను. ఏకనాథుని తత్వబోధన సమగ్రతకు కూడా తార్కాణమని చెప్పదగిన గ్రంథమిది. భాగవతము అంటే భగవంతుని కథ. భగవంతుని కథలో భగవంతుని మహిమాతిశయ సంఘటనలు, భగవద్భక్తుల విశిష్ట చరిత్రలు ఉంటాయి. భగవద్భక్తులనగా భగవంతుని యందు భక్తి కలవారని అర్థము. మరి భక్తి అనగానేమి? పరమాత్మ అయిన భగవంతుని పొందడానికి ప్రసిద్ధమైన కర్మ జ్ఞాన భక్తి మార్గములలో భక్తి ఒకటి మాత్రమే కాదు. ఆది శంకరాచార్యుల వారి మాటలలో మోక్ష సాధన సామగ్రేషు భక్తిరేవ గరీయసి అని ప్రాధాన్య ప్రశస్తిని పొందిన అంశము. మోక్షమనగా భవబంధ విముక్తుడై జీవుడు పరమాత్మతో భగవదనుభూతిని పొందడమన్నమాట. భజ్ ధాతువు క్తి ప్రత్యయంతో కలిసి భక్తి శబ్దం ఏర్పడుతుంది. భజించుట, సేవించుట, అర్చించుట, ప్రేమించుట అని భక్తి శబ్దార్థము. ఇది భాగవత పరంగా 9 విధములుగా తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల అని సుప్రతిష్ఠితమైనది. సర్వాత్మన్ హరిన్ నమ్మి సజ్జనుడయుండుట భద్రమని భాగవత సదుపదేశము. భక్తి మార్గము సులభ మార్గము. ముఖ్యంగా జ్ఞాన భక్తి యోగాలు రెండింటికి మనస్సే సాధనమైన జ్ఞాన మార్గము క్షురస్య ధారా నిశితా దురత్యయ దుర్గం పదహ అంటే కత్తి అంచు మీది నడక తంతు. మరి భక్తి మార్గమేమో కర్తుం సుసఖం అంటే భగవత్ రూపధ్యాస హాస లీలాది వర్తన పరాయణ చిత్తానందంలో తేలిపోవటం భక్తుని వంతు. ఆహా, భక్తి మార్గమెంత సుఖప్రదమో! అంతరంగమంతా అంతర్యామి నర్తనమే, జగమంతా తన్మయీ భావనమే. అందుకే నిర్గుణోపాసన కన్నా సగుణోపాసన సులభమైనది. భక్తి సాధన సామగ్రిలో సేకరీ స్థితిని అందినదని వక్కాణించిన శ్రీ శంకరాచార్యుల వారు శివానంద లహరిలో కదా వాత్వాం దృష్ట్యా గిరిశ తవ భవ్యాంగ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళ నలభ్య బ్రహ్మాద్యైర్ముద మను భవిష్యామి హృదయే. అంటే, ఓ గిరిజానాథ, నీ దర్శనం చేసుకుని నీ పవిత్రమైన చరణయుగళిని నా చేతులతో పట్టుకుని నా శిరస్సుకు కన్నులకు ఎదురు రొమ్ముకు అద్దుకుని గాఢంగా కౌగిలించి గుండెలకు హత్తుకుని ఆ నీ పాదపద్మాల సుగంధ పరిమళాన్ని ఆఘ్రాణించి బ్రహ్మాదులకు కూడా అలభ్యమైన మహానందాన్ని హృదయం నిండారా నేను అనుభవించేదెన్నడో కదా అంటూ పలవరించినారు. ఇంతేనా? భక్తి కిం న కరోత్యహో, అంటే భక్తికి సాధ్యం కానిదేమున్నది అంటూ భక్తి మహిమను ప్రశంసించినారు. పరమోక్తగా భక్తి సుకరమైనదని ప్రామాణికమైనదని పరిష్కృతి. ఇక్కడ ఆదిశంకరుల ప్రస్తావన ఎందుకంటే, ఏకనాథుడు తన భాగవతంలో అంతర్లీనంగా అత్యంత సంయోజనాత్మకంగా శంకరాద్వైతాన్ని భక్తి ప్రబోధ శిల్పంలో ఆంతర్భవింపచేసినాడు కనుక. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన వివిధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతు అని పోతన తలపోసి చెప్పినట్లే ఏకనాథుడు సైతము శంకరాద్వైత, శ్రీధరీయ వ్యాఖ్యాన, జ్ఞానేశ్వరి మొదలగునగు గ్రంథములను నిష్టగా అధ్యయనం చేసి విశదమైన జ్ఞానసార సంపత్తితో భగవద్భక్తి సహజ ప్రపత్తితో తన ఏకనాథ భాగవతమును తీర్చిదిద్దినాడు. పోతనకు ధ్యానంలో రామదర్శనం కలిగింది. భాగవతం వ్రాయాలనే ఆదేశం కూడా అందింది. ఏకనాథునికి తన గురువైన జనార్దన స్వామి కృపాబలం వల్ల దత్తాత్రేయ స్వామి సాక్షాత్కారం కలిగింది. ఈ ఏకనాథుడు భాగవత గ్రంథాన్ని రచిస్తాడని దత్తాత్రేయుడు జనార్దన స్వామితో చెప్పడం జరిగింది. జనార్దన గురు కృపాబలంతో ఏకనాథుడు తానే ఏకాదశ స్కంధంపై వ్యాఖ్యానం రచించినానని గ్రంథాంతంలో గ్రంథ రచనా కాలంతో సహా స్పష్టంగా తెలిపినాడు. సంస్కృత భాగవతంలోని ఏకాదశ స్కంధమునందు 31 అధ్యాయములున్నవి. ఈ స్కంధంలో గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి ప్రతిని అనుసరించి మొత్తం 1367 శ్లోకములున్నవి. ఈ శ్లోకములలోని కథార్థ పరమార్థ విశేషములను ఏకనాథ స్వామి 18,798 ఓవిలలో రచించినాడు. అనగా మూల గ్రంథము ఏకనాథ వ్యాఖ్యానమునందు చతుర్దశ భువన వ్యాప్త భగవత్తత్వమా అన్నట్లు దాదాపు 14 రెట్లు విస్తరించబడినది. ఈ విస్తారమంతయు తత్వ సవిస్తర వర్ణనమే. ఓవి ఛందస్సు మరాఠీ భాషలో సుప్రసిద్ధమైనది. ఏకనాథుని రచనలో ధన్యమైనది. శ్రీ జ్ఞానేశ్వర తాందళే గారు ఏకనాథుని వ్యాఖ్యానపు ఓవిలకు సరళమైన మరాఠీ భాషలో వివరణలను వ్రాసినారు. ఇప్పుడు శ్రీ సాయినాథుని నారాయణరావు గారు ఈ వివరణాత్మకమైన గ్రంథాన్ని తెలుగు పాఠకుల కోసం సరళ సుందరమైన తెలుగులోకి అనువదించినారు. శ్రీ సాయినాథుని నారాయణరావు గారు మరాఠీ భాష నుండి అనువాదం చేస్తూ పఠన ప్రవాహ వేగం కుంటుపడగా ఏకధారగా ఏకనాథుని ఏకాత్మతాధారకు సమాంతర సదృశ్యంగా ఒక్కొక్క ఓవికి చెందిన అనువాదంగా కాక ఒక మహాగద్య గ్రంథంలోని పరిచ్ఛేదాలుగా భాషించేటట్లు ఆ అధ్యాయాలలోని సందర్భ సన్నివేశాలను విభజించి తమ గద్య కృతిని అనవద్య హృదయ సుందర వచన రచన కలిగిన గ్రంథంగా రూపొందించినారు. ఇందుకు వారికి తెలుగు పాఠకులు కృతజ్ఞతాబద్ధులై ఉండవలసిందే. ఏకనాథుని రచనలోని జ్ఞానామృత భక్తిధార నిరాటంకంగా తెలుగు పఠితుల హృదయాల్లో పదిలపరచబడుతున్నది కనుక శ్రీ నారాయణరావు గారు అభినందనీయులు. పాఠకుల కృతజ్ఞతలను పొందడానికి సముచితమైన అర్హతలతో పాత్రుడు కూడా ఆగుచున్నారు. శ్రీ సాయినాథుని నారాయణరావు గారు శ్రీ సాయినాథుని శరద్బాబూజీ గురుదేవుల చరణాంతేవాసిగా రాణించిన ధన్యజీవులు.
షిరిడి సాయినాథుని ప్రియ భక్తులైన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారి ద్వారా శ్రీ షిరిడి సాయినాథుని సేవించి శ్రీ పూండి స్వామి సన్నిధిలో కొంతకాలం తపస్సు చేసి వారి అనుగ్రహాన్ని పొందిన భగవద్ అనుభూతి విశిష్టులు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. వీరు సాయి పదం పేరుతో షిరిడిలో నెలకొల్పిన ఆశ్రమం సాధకులెందరికో ఆశ్రయమైనది. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీని ఆశ్రయించిన శ్రీ నారాయణరావు గారు సైతం తమ గృహనామాన్ని సాయినాథునిగా మార్చుకుని గురుసేవకు అంకితమైనారు. శ్రీ నారాయణరావు గారు నిరంతర గురుసేవా పరాయణ మనస్కులు, గురు సూచిత కార్యనిర్వహణ నిర్మగ్న జీవనులు. వీరి యందు గురువుగారికున్న అనుగ్రహ విశేషం వీరి ఈ ఏకనాథ రచనానువాద కృషి అందే కాక ఇతఃపూర్వం వెలువరించిన శ్రీరామ విజయం తెలుగు సేత గ్రంథరచనా కార్యమునందును సంపూర్ణంగా ప్రతిబింబించినది. నేను నిమిత్త మాత్రుణ్ణి, సర్వం గురువుగారి కృపాబలం వల్లనే జరుగుతున్నది అంటూ భక్తి నిర్భర హృదయంతో ముకుళిత హస్తులై, వినయ వినమిత శిరస్కులై, గురు భావనాలీన మనస్కులై, బాష్పోత్సేక నయనులై పలుకుతుంటారు శ్రీ నారాయణరావు గారు. వీరి గురుభక్తి అనన్య మనస్క, పరిమిత పద ప్రకటిత వచస్క. ఇది అనువాద గ్రంథమైన తెలుగు మాత్రమే తెలిసిన పాఠకులు మూల గ్రంథాన్నే చదువుచున్నామనే అనుభూతి పొందగలరని చెప్పుటకు సంశయింపనక్కరలేదు. అనువాద రచనాశయము కూడా ఇదే కదా. ఏకనాథుని వ్యాఖ్యాన శిల్పం పరమ రమణీయం. తత్వార్థ స్థాపనకు అనుగుణంగా ఉపమాన కల్పనంలో, రూపక నిరూపణంలో, దృష్టాంత ప్రదర్శనంలో, సమర్థనపూర్వక వర్ణనంలో, నిగూఢ శాస్త్ర జాటిల్య విషయ సరళీకరణ యుక్తి ప్రదర్శనంలో, సంప్రశ్న సమాధానపూర్వక క్రమోన్మీలన నైపుణ్యంలో, సంవాద శిల్పంలో ఏకనాథుని సాటి ఏకనాథుడే అనే అనన్వయాలంకార వాక్యమొక్కటే శరణ్యం, అన్యదా నాస్తి. పఠన సమయంలో తారసిలే ఇందులోని తత్వ విశద ఘట్టాలు మనల్ని వికాసోద్రిక్తుల్ని చేస్తాయి. ఈ గ్రంథం సరళ సుందర వచన శైలితో పారాయణకు అనుకూలంగా ఉంది. ఈ విధంగా ఏకనాథ భాగవతం తెలుగు భాషలో అవతరించడం వలన తెలుగు పఠితలకు పారాయణ పరంగా పుణ్య సంపాదనకు అవకాశం లభించినట్లయినది. మరాఠీ భాషాజనుల నిత్య పారాయణ గ్రంథాలలో సుప్రసిద్ధమైన పవిత్ర గ్రంథమిది. షిరిడి సాయిబాబా తన భక్తులకు పారాయణ చేయండని చెప్పిన గ్రంథాలలో ఇది ఒక ముఖ్య గ్రంథమని సాయి సచ్చరిత్ర పాఠకులందరికీ తెలిసిన విషయమే. ఇక నారాయణరావు గారు నాకు పరిచయమైన తీరును గురించి 1-2 మాటలు చెప్పి విరమిస్తాను. హైదరాబాదు తెలుగు అకాడమీలో రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన డాక్టర్ కుంటుముక్కల లక్ష్మీనారాయణ శర్మ గారు నాకు ఆప్తమిత్రులు. వీరి ధర్మపత్ని శ్రీమతి వసుంధర గారు ఈ గ్రంథ రచయిత నారాయణరావు గారి సోదరి. అప్పుడప్పుడు సోదరి ఇంటికి వచ్చే నారాయణరావు గారు మిత్రులు లక్ష్మీనారాయణ శర్మ గారి ద్వారా పరిచయమైనారు. వారి రచనలు హైదరాబాదులో డిటిపి అవుతూ ప్రూఫ్లు చూడబడుతుండడం, అప్పుడప్పుడు మిత్రుని ఇంటికి వెళ్ళినప్పుడు ప్రూఫ్ల సవరణలో పాలు పంచుకున్న నేను భాగ్యవశంగా వీరి గ్రంథాలకు పాఠకుడనయ్యాను. ముఖ్యంగా ఈ ఏకనాథ భాగవతాన్ని ఆశాంతం అక్షరాక్షరం చదివాను. ఏకనాథుని రచనా శైలికి ముగ్ధుడనై అప్పుడప్పుడు తుణికిన హృదయంతో నారాయణరావు గారితో మాట్లాడానేమో. ఒకరోజు వారు నాతో ఎలాగూ పుస్తకం మొత్తం చదివారు కదా, 4 మాటలు వ్రాసివ్వండని కోరినారు. అందుకే ఈ ఏకవాక్యం వ్రాసినాను. పఠన వేళ నాలో పొటమరించిన ఏకనాథపరమైన నమస్కార శ్లోకాన్ని పఠిస్తూ భక్త మహాశయులందరినీ ఈ ఏకనాథ భాగవత జ్ఞానసారాన్ని, మధుర రసాన్ని ఆస్వాదించండి కోరుతూ స్వాగతం పలుకుతున్నాను. నమో జ్ఞాన ప్రపూర్ణాయ, నమో భక్తి స్వరూపిణే, నమో వాగ్మివతం సాయ శ్రీ ఏకనాథాయ నమః. అంటే ఆధ్యాత్మిక తత్వజ్ఞాన పరిపూర్ణుడు, భగవద్భక్తి స్వరూపుడు,
తత్వార్థములను మనోహరమైన భాషలో సుస్పష్టంగా వివరించగల శ్రేష్ఠ వచస్వి అయిన శ్రీ ఏకనాథ స్వామికి నమస్కారములు. గురిజాల రామశేషయ్య శాస్త్రి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.